నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాము. అంటే ఏంటంటే, జనరల్‌గా మనతో పాటు మన చుట్టూ తిరిగేటటువంటి మన ఫ్రెండ్స్ గానీ, బంధువులు గానీ, స్నేహితుల్లో గానీ ఎవరైనా ఒక నార్మల్ లైఫ్‌లో ఉంటూ ఒక అబ్‌నార్మల్‌గా గొప్పగా రాణించడం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాము. అటువంటి వాటిల్లో నేను ఇప్పటివరకు ఒక 1,00,000 జాతకాల వరకు చూసుంటాను. అందులో ఒక బాగా పెక్యులర్‌గా ఉన్నటువంటి కొన్ని జాతకాలు గూడా మనలో మనవే. అంటే ఎప్పుడు సెలబ్రిటీస్‌వే చెప్పుకోకుండా మనలో ఉన్నటువంటి వాళ్ళు గూడా గొప్పగా రాణించేటటువంటి వాళ్ళ జాతకాలు కొన్నుంటాయి. అటువంటి జాతకం గురించి ఒకటి ఎగ్జాంపుల్‌గా మీకు తెలియజేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి తప్పకుండా. సో, ఇది ఒక స్త్రీ జాతకం అనమాట. ఒక పెక్యులర్ జాతకం ఇది. ఎందుకంటే ఈ అమ్మాయి యొక్క లగ్నం వచ్చేసి తులా లగ్నము. లగ్నంలో బుధుడు, కేతువు, రవి. అదేవిధంగా 2వ స్థానంలో చంద్రుడు, 4వ స్థానంలో గురువు, సప్తమంలో రాహువు, 11లో కుజుడు, 12లో శుక్రుడు. ఒక ఇంపార్టెంట్ జనరల్‌గా కొంచెం లైట్‌గా ఆస్ట్రాలజీ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా గూడా ఇది ఇంత గొప్ప జాతకం అని ఎలా చెప్తున్నారు అనేటటువంటి ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే సింపుల్‌గా చూస్తే ఇక్కడ కన్యలో శుక్రుడు నీచ స్థానంలో ఉండటం, రవి ఈ యొక్క తులా రాశిలో నీచలో ఉండటము, చంద్రుడు వృశ్చికంలో నీచ స్థానంలో ఉండటము, గురువు ఈ యొక్క మకర రాశిలో నీచలో ఉండటం. అంటే ఔట్ ఆఫ్ 9 ప్లానెట్స్ కంప్లీట్‌గా 4 ప్రధాన గ్రహాలు చంద్రుడు, శుక్రుడు శుభగ్రహాలు, రవి గ్రహరాజు, అదేవిధంగా గురువు సకల శుభాలకి ఈ యొక్క కారకుడైనటువంటి గురువుడు కూడా నీచలో ఉన్నాడు. సో, 4 గ్రహాలు నీచలో ఉన్నాయి. ఒక మంచి ఇంపార్టెంట్ రూల్ తెలియజేయబోతున్నాను. జనరల్‌గా ఓన్లీ బేసిక్‌గా ఫాలో అవ్వటం కాదు. మనం చాలా డీప్‌గా అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, అలా చూసినప్పుడు మనకి 3 గ్రహాలు ఉచ్చలో ఉన్నప్పుడు గానీ, లేకపోతే 3 గ్రహాలు నీచలో ఉన్నప్పుడు గానీ, లేదా 3 గ్రహాల కన్నా ఎక్కువ, 3 గ్రహాల కన్నా తక్కువ, 3 గ్రహాల కన్నా ఎక్కువ ఉంటే కూడా నీచలో ఉన్నటువంటి జాతకం కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేయదగినటువంటి జాతకం ఈ జాతకం. అంటే ఇక్కడ రవి వర్గోత్తమాంశలో అంటే చిత్తా 3వ పాదంలో ఉండటం జరిగింది. ఈయన రవి వర్గోత్తమాంశలో ఉన్నాడు. కాబట్టి దోషం అనేటటువంటిది పోయింది. ఇక గురుడు గాని, చంద్రుడు గాని, చంద్రుడు కూడా ఏమైందంటే ధనకారకుడు కుజుడు. ఆ కుజుడు లాభస్థానంలో ఉన్నాడంటేనే అది జనరల్‌గా కోటీశ్వరుల కాంబినేషన్. ధనాధిపతి లాభస్థానం అంటే కోటీశ్వరుల కాంబినేషను. దాంతోపాటు దశమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు నీచలో ఉంటే కుజుడు 4వ వీక్షణతో చూస్తూ నీచభంగ రాజయోగం చేయటం జరిగింది. అందువల్ల ఏంటంటే చంద్రుడికి దోషం పోయింది, రవికి కూడా దోషం అనేటటువంటిది పోయింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ అమ్మాయికి భావచక్రంలో చూసినప్పుడు ఇక్కడ యాక్చువల్‌గా రాశి చక్రంలో శని, చంద్రశనులు కలిసి ఉన్నారు. సో, కలిసి ఉంటే ఈ చంద్రశనుల కలయిక కూడా చాలా గొప్ప రాజయోగం. ఎందుకంటే చతుర్థ పంచమాధిపతి, దశమాధిపతి. చతుర్థం అంటే గృహము, వాహనము, సుఖము, సంతోషము. కేంద్రాల్లో ఫస్ట్. పంచమం అంటే పాండిత్యం, ప్రజ్ఞ, తెలివితేటలు, నైపుణ్యం, సంతానం. ఇది కోణాలలో ఫస్ట్, సెకండ్. నెక్స్ట్ దశమాధిపతి. దశమం అంటే ప్రొఫెషన్, జాబ్, హానర్, గౌరవం, గుర్తింపు, రికగ్నిషన్. ఈ స్థానాధిపతి కేంద్రాల్లో హైయెస్ట్ 10 అనమాట. సో, ఈ కేంద్ర కోణాధిపతుల కలయిక, శనిచంద్రుల కలయిక చాలా మంచి రాజయోగం, విపరీతమైనటువంటి ఆస్తులు, చాలా గొప్ప పొజిషన్‌కి వెళ్ళటం ఇవన్నీ కూడా ఉంటాయి. సో, అది మనం చూసుకున్నప్పుడు జాతకంలో బుధుడు కూడా భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో ఉండటం. అంటే భావాత్ చూసినప్పుడు పంచమ కోణంలో ఉండటం, ప్లస్ లాభాధిపతి అయినటువంటి రవితో కలిసి ఉండటం. రవి ఇక్కడ వర్గోత్తమాంశలో ఉండటం. ఇది కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండటం జరిగింది. లాభస్థానంలో కుజుడిని ఇమల్చుకున్నటువంటి రవి అనమాట. అంటే కుజుడు, రవి ఇద్దరు కూడా పరమ మిత్రులు అవుతారు. సో, సప్తమాధిపతి. సో, ఈ అమ్మాయికి వివాహం అవటానికి ముందు నార్మల్ లైఫే. ఇంజినీరింగ్, బీటెక్ గ్రాడ్యుయేట్ చేయటం జరిగింది. తర్వాత ఏదో చిన్న జాబ్ చేయటం జరిగింది. ఏవో సంబంధాలు వస్తూ పోతూ ఉన్నాయి. ఒక అబ్రాడ్ సంబంధం రావటం, అక్కడ వివాహం అనేటటువంటిది అయిపోవటం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ కేతువు దశలో శుక్రుడి అంతర్దశ 29 డిసెంబర్ 2012 వరకు ఉంది. ఈ యొక్క అంతర్దశలో అమ్మాయికి వివాహం అవ్వటం, అబ్రాడ్ వెళ్ళిపోవటం అనేటటువంటి జరిగింది. అక్కడ అబ్రాడ్ వెళ్ళిపోవడంతో పాటు అక్కడ గవర్నమెంట్ జాబ్ అనేటటువంటిది అమ్మాయికి రావడం జరిగింది. అంటే ఎంత గొప్ప విషయం. ఒక ఇండియన్ సిటిజన్ అయి ఉండి అబ్రాడ్ వెళ్ళటం, అబ్రాడ్ గవర్నమెంట్ జాబ్ అనేటటువంటిది అమ్మాయికి రావటం అనేటటువంటిది జరిగింది. హస్బెండ్‌కి కూడా తర్వాత గ్రీన్ కార్డ్ అది రావటము, ఒక ఫెలాషియస్ బిల్డింగ్, అపార్ట్మెంట్, ఇండివిడ్యువల్ హౌస్ అనేటటువంటిది వాళ్ళు తీసుకోవటము, ఇంకా ప్రాపర్టీస్ అవి తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. దీనికి కారణం ఏమిటంటే ఇక్కడ రవి లాభాధిపతి చాలా బలంగా ఉన్నారు. సో, లాభాధిపతి వర్గోత్తమాంశలో ఉన్నారు. అది కూడా కుజ నక్షత్రంలో. కుజుడు కూడా ఏమైందంటే ఇక్కడ
లాభస్థానంలో ఉండటం. లాభస్థానం 10, 11, 12లో ఉంటే అది దక్షిణ దిశను సూచిస్తుంది. సో, అక్కడ కుజుడు గనక ఉన్నట్లయితే ఉచ్చ కుజుడితో సమానం. అందువల్ల లాభస్థానంలో కుజుడు వల్ల విశేషమైనటువంటి భూములు వీళ్ళ ఫాదర్‌కి వాళ్ళకి కూడా ఈ అమ్మాయి పుట్టిన తర్వాత కలిసి రావటం ఇవన్నీ జరగటం, వాళ్ళు భూములు అవి కొనటం అవన్నీ కూడా ఇండివిడ్యువల్ హౌస్ అవి కొనుక్కోవడం కూడా జరిగింది. సో, అది కూడా ఒక మంచి యోగంగా మనం తెలియజేసుకోవచ్చు. నెక్స్ట్ భావచక్రంలో శని లగ్నానికి రావడం జరిగింది. అంటే లగ్నంలో శని అంటే తులా లగ్నంలో శని ఉచ్చ స్థితిని కలిగి ఉంటాడు. అది కూడా ఏంటంటే ఇక్కడ చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉండటం, బుధుడు భాగ్యాధిపతి అయ్యి బుధ శనులు కలయిక అంటే పంచమ భాగ్యాధిపతులు కలయిక లగ్న కోణంలో లక్ష్మీనారాయణ స్థానంలో ఉండటము ప్లస్ బుధాయిత్య యోగం. అంటే ఎంత గొప్పగా ఉందో చూడండి జాతకం. ఈవెన్ దో 4 గ్రహాలు నీచలో ఉన్నా కూడా ఈ యొక్క చంద్రుడికి నీచభంగ రాజయోగం అవటం, రవి ఆల్రెడీ వర్గోత్తమాంశలో ఉండటం వల్ల అంటే మనం జనరల్గా బేసికల్గా ఆ గడిని మాత్రమే చూడటం కాదు, డీప్గా చూసి నవాంశ కూడా చూసినప్పుడు వర్గోత్తమాంశాలు కానీ ఇట్లాంటివి కనపడటం జరుగుతుంది. గ్రహ దృష్టిలు చూసినప్పుడు చంద్రుడికి నీచభంగ రాజయోగం అవ్వటము, లాభాధిపతి వర్గోత్తమాంశ, లాభస్థానంలో కుజుడు, ఆ కుజుని యొక్క దృష్టి రెండవ దృష్టి తన సొంత ఇంటిని చూసుకుంటూ ఉండటం. అందువల్ల ఏంటంటే కోటీశ్వరులు కాంబినేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సంతానం కూడా పుత్ర సంతానం కలగటం అనేటటువంటి జరిగింది. సో, ఓవరాల్గా చాలా బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఒక సామాన్యురాలి జాతకం అసమానురాలిగా మారినటువంటి జాతకంగా ఇది మీకు తెలియజేయవచ్చు. ఇక్కడ ఈవెన్ దో ఏంటంటే సప్తమంలో రాహు ఉంటే కూడా కొంతమంది చాలామంది భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఒకటి తెలియజేస్తున్నాను. మేషము, వృషభము, కర్కాటకము, సింహము, మకరంలో ఉన్నటువంటి రాహు యోగప్రదుడే అనేటటువంటిది తమిళ జ్యోతిష్య గ్రంథాలలో ఉండటం జరిగింది. మళ్ళీ ఒక పాయింట్ చెప్తున్నాను. మేషము, వృషభము, కర్కాటకం, సింహము, మకరంలో గనక రాహు ఉంటే యోగప్రదుడుగా ఉంటాడు, యోగాన్ని ఇస్తాడు. కాకపోతే స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్స్ అవి ఉంటాయి. కొంచెం పరిహారాలు అవి చేసుకున్నట్లయితే మంచి అనుకూలతలు అవి కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేయచ్చు. సో, వీళ్ళకి మనము ఒక మయూరి నీలము, ఒక కనకపుష్యరాగం అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ యొక్క లగ్నానికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు పనిచేయుడు అని చెప్పి చెప్తారు జనరల్గా బేసికల్గా. రాశివశాత్తు మాత్రం చూస్తే ధనపంచమాధిపతి శని కాబట్టి బాగుంటుంది. కాబట్టి అవి పెట్టడంతో అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడము, కొన్ని చిన్న చిన్న పరిహారాలు తెలియచేయటం, మంత్రజపం అది తెలియజేయడం, అవి చేయటం వల్ల కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగటం అనేటటువంటి జరిగింది. సో, ఇట్లాంటి జాతకాలు మరెన్నో మనం హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దాము. ఎప్పటిలాగే మీరు అందరూ కూడా మమ్మల్ని ఆదరించండి. అదేవిధంగా ఈ విధంగా మీ యొక్క లైఫ్ని కూడా ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి, లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. ఎందుకంటే ఏదో ఊరికనే 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పడం కాదు. ఒక సెషన్, ఒక జాతకం ఎనాలిసిస్ అనేటటువంటిది ఖచ్చితంగా 45 మినిట్స్ టు 1 అవర్ ఉంటుంది. చాలా మంచి అనుభవం ఉంటుంది. 3 మంత్స్ తర్వాత కూడా రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. సో, ఇటువంటి విలువైనటువంటి వీడియోని తప్పకుండా మీ మిత్రులు, శ్రేయోభిలాషులు, మీ బంధువులకి షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. శుభం.